ఇతర దేశాల యొక్క గూడ్స్ చైనా, వియత్నాం, అదేవిధంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇవి ఇంకా చౌక అవుతాయి అనమాట ఇండియన్ గూడ్స్తో కంపేర్ చేస్తే. సో ఓవరాల్గా ఇండియా అమెరికాకి ఏదైతే ఎగుమతులు చేస్తుందో వాటి మీద విపరీతమైన ప్రభావం పడబోతుంది అనమాట. దాంతోపాటు ఇండియా అమెరికా సంబంధాల్లో ఇంకొక ప్రధానమైన అంశం పాకిస్తాన్. డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య పాకిస్తాన్ పాట పాడుతున్నాడు అనమాట. మేము పాకిస్తాన్లో ఎక్స్ప్లోర్ చేస్తాం, ఆయిల్ ఎక్స్ప్లోర్ చేసి ఇండియాకి అమ్ముతాం, ఇండియా పాకిస్తాన్ మధ్య సయోధ్య కుదుర్చాం, ఇలాంటి మాటలన్నీ చెప్తున్నారు. మరోపక్క అమెరికా గత 10-15 సంవత్సరాలుగా చైనాని చెక్ పెట్టడానికి ఇండియాని దగ్గర తీసుకుందనమాట. ఇండో పసిఫిక్ అలైన్మెంట్ లో భాగంగా ఇండియాకి చాలా క్లోజ్ అయింది అమెరికా, ప్రత్యేకంగా చైనాకి చెక్ పెట్టడానికి అనమాట. అయితే ఇప్పుడు అమెరికా పాలసీని పక్కన పెట్టేసింది. ఇన్ఫాక్ట్ ఇండియా పైన ప్రెషర్ పెంచింది అమెరికా. న్యూయార్క్ బేస్డ్ ఇండో చైనా ఇన్స్టిట్యూట్ కో డైరెక్టర్ మార్క్ ఫ్రేజియర్ కథనం ప్రకారం ఎప్పుడు కూడా ఇండియా వాషింగ్టన్నా బీజింగా అంటే అమెరికా తరపున ఉండాలా చైనా తరపున ఉండాలని ఆలోచిస్తూ చైనాను మాత్రం ఇండియా పూర్తి స్థాయిలో ఏం దూరం చేసుకోలేదు. ఇప్పుడు కూడా ఇండియా చైనా చాలా విషయాల్లో కన్వర్జెన్స్ కనిపిస్తున్నాయి. దానిలో భాగంగానే మోడీ గారు SCO సమ్మిట్ కూడా చైనా బయలుదేరి వెళ్తున్నారని చెప్పి ఎనలిస్టులు చర్చిస్తున్నారు. చాలా మంది ఇన్స్టిట్యూట్స్ కూడా థింక్ ట్యాంక్స్ కూడా ఇదే దిశగా. ఇప్పుడు అమెరికా ప్రెషర్ వల్ల న్యూఢిల్లీ బీజింగ్కి చాలా దగ్గరగా జరుగుతుందని చెప్పి కథనాలు వెలువడుతున్నాయి అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లకి, డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకి ఇండియా తగ్గేదే లేదని చెప్పి ఇండియా డైరెక్ట్ చెప్తుంది. మన రైతుల యొక్క ప్రయోజనాలే మనకి ఇంపార్టెంట్ అని చెప్పి కూడా ఇండియా చెప్తుంది. అమెరికా ఏ డీల్ పడితే ఆ డీల్ తీసుకొచ్చి ఇండియాపైన ఒత్తిడి చేస్తే ఇండియా తలగ్గదు అని చెప్పి ఇండియా పరోక్షంగా అమెరికాకి చెప్తుంది.